హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో చాలామంది ప్రేమ ఉంటేనే జీవితం నిలబడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజంగా ప్రేమలు ఉన్నా కూడా జీవితాలు చల్లాచి జరిగిపోయినటువంటి నేను నా కళ్ళ ముందు చాలా చూశాను. నిజంగా ప్రేమ ఉంటేనే జీవితం నిలబడుతుందా, దాని వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఏం చెప్తారని? అంటే ప్రేమలు ఉంటేనే నిలబడతాయి జీవితాలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఏ రిలేషన్షిప్ అయినా, లైఫ్లో ఏ రిలేషన్షిప్ అయినా మీరన్నట్టు ఓన్లీ లవ్ ఉంటేనే నిలబడాలి అంటే అది ఉన్న నిలబడని రిలేషన్షిప్స్ ఎన్నో ఉన్నాయండి. మీరు ఇందాక అన్నట్టు దానికి కారణం సైన్స్ అడిగారు కదా మీరు. అవును. సైంటిఫిక్గా ఆన్సర్ చెబితే, న్యూరో సైన్స్ ప్రకారం సమాధానం చెబితే దానికి కారణం ఏంటయా అంటే పొలారిటీ. పొలారిటీ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆపోజిట్స్ అట్రాక్ట్స్ అండి. ఆపోజిట్ అట్రాక్ట్స్. ఇప్పుడు అయస్కాంతంలో నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి కదా. నార్త్ పెడితే రిపెల్ అవుతాయి. అవును. నార్త్కు సౌత్ పెడితే రెండు అతుక్కుంటాయి. అదేవిధంగా ప్రతి హ్యూమన్ బీయింగ్లో రెండు పోల్స్ ఉంటాయండి. దాన్ని మీరు ఎనర్జీస్ అంటారా, క్యారెక్టరిస్టిక్స్ అంటారా, ఏదైనా కానివ్వండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది మీరు విని కూడా ఉండొచ్చు. ఒక దాని పేరు మ్యాస్క్యులైన్ ఎనర్జీ, ఇంకో దాని పేరు ఫెమినైన్ ఎనర్జీ. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాస్క్యులైన్ అంటే ఓన్లీ మేల్స్లోనూ, ఫెమినైన్ అంటే ఓన్లీ ఉమెన్లోనే ఉంటుంది. తప్పు. ప్రతి హ్యూమన్ బీయింగ్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి హ్యూమన్ బీయింగ్లో మ్యాస్క్యులైన్ ఫెమినైన్ రెండు ఉంటాయి. అయితే ఏది ఎక్కువ? రిలేషన్షిప్లో ఒక పార్ట్నర్ మ్యాస్క్యులైన్ డామినేటింగ్, ఇంకొక పార్ట్నర్ ఫెమినైన్ డామినేటింగ్. ఫస్ట్ వాళ్ళిద్దరికీ రెండు అర్థమైనయా, దెన్ ఈచ్ టైమ్ దే ఆర్ చేంజింగ్, రిలేషన్షిప్ విల్ బి ఫెంటాస్టిక్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. షూర్. మళ్ళీ చెప్తున్నా, మ్యాస్క్యులైన్ అనగానే మగవాళ్ళకే కాదు, ఫెమినైన్ అనగానే ఆడవాళ్ళకే కాదు. రైట్, రెండు ఉంటాయి. మ్యాస్క్యులైన్ ఎనర్జీ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళది లీనియర్ థింకింగ్ అండి. లీనియర్ థింకింగ్ అంటే స్ట్రైట్గా ఆలోచిస్తారు. ఓకే, పాయింట్ ఏంటి, అవును, నేనేం చేయాలి, పాయింట్ ఏంటి, నేనేం చేయాలి, పాయింట్ ఏంటి, నేనేం చేయాలి. వెరస్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న వాళ్ళు దే ఆర్ క్వైట్ క్రియేటివ్ థింకర్స్ అండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళా. ఓకే అండి, ఇప్పుడు నా వైఫ్, నాది మ్యాస్క్యులైన్ ఎనర్జీ నాలో ఎక్కువ ఉందనుకుందాం. ఓకే, నా వైఫ్ నన్ను అడిగింది, కశ్యప్ హౌ ఈజ్ యువర్ డే, నీ డే ఎలా ఉంది? ఏముంది, ఆఫీస్కి వెళ్ళాం, నాగరాజు గారిని కలిసాం, 3 వీడియోలు చేసాం, వచ్చేసాం, అంతే. టు ద పాయింట్ అండి. అదే ఫెమినైన్ ఎనర్జీ నాలో ఉందనుకోండి, నా చెప్పే విధానం ఎట్లుంటుందంటే, బయలుదేరానా, పొద్దున్న క్యాబులు 1/2 గంట పట్టిందే, క్యాబే దొరకలా, క్యాబ్ ఎక్కితే వాడు పాట పెట్టాడు, భలే ఉంది. పంజాగుట్ట దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. కరెక్ట్ టైంకి పోతానా పోనా చాలా డౌట్ వచ్చింది. మొత్తానికి 11 ఆఫీస్కి చేరానా, 1-on-1 ఒక క్లాస్ది ఉంది, అయిపోయిందా. లంచ్ వాళ్ళ 3 చేశా. లంచ్లో ఈ కూర అంత బాగాలేదే. తర్వాత నాగరాజు గారితో కూర్చున్నావు, 4 వీడియోలు చేశాను. ఇట్ గోస్ ఆన్. అవును, పాయింట్ ఉండదండి, ఏం చెప్తున్నాను తెలీదు. ఇమాజిన్ హస్బెండ్ ఈజ్ మ్యాస్క్యులైన్, వైఫ్ ఈజ్ ఫెమినైన్ అనుకుందాం. రైట్ నా వైఫ్ వచ్చి హస్బెండ్కు చెప్తోంది, హస్బెండ్ మైండ్లో ఏం నడుస్తుంది, ఇది ఎందుకు చెప్తోంది, పాయింట్ ఏంటి, ఎందుకు చెప్తుంది, పాయింట్ ఏంటి, ఎందుకు చెప్తుంది, పాయింట్ ఏంటి, చెప్పాలనిపించింది కాబట్టి చెప్తుంది, అంతే. పాయింట్ ఏం లేదు అక్కడ. ఎవరికడిగా ఎస్. అయితే ఇది కన్నా దీంట్లో చాలా డీప్ సైన్స్ అండి. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ అన్న. యువర్ గెటింగ్ ఇట్. ఈ మ్యాస్క్యులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అర్థమైనయా, మనలో ఏది ఎక్కువ ఉంది, ఆ క్యారెక్టర్స్ తెలిస్తే తెలిసిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, రిలేషన్షిప్ చనిపోవటానికి కారణం ప్రేమ లేకుండా ఉండటం కాదు, ఈ ఎనర్జీస్ సింక్ అవ్వకపోవటం. ఎగ్జాక్ట్లీ. మీరు గూగుల్లో కూడా ఈ 2 టర్మ్స్ మీద సైకలాజికల్ థింగ్స్ కొట్టి చూస్తే మీరు చెప్పిన పాయింట్స్ వస్తాయి. చాలా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. చాలా మన శాస్త్రాల్లో సరే ఇప్పుడు అంటే దీనికి న్యూరో సైన్స్లో చాలా పేర్లు పెట్టారు, కానీ సింపుల్గా మన శాస్త్రాల్లో పెట్టిన పేరు ఏంటంటే అర్ధనారీశ్వరి. సగం నువ్వు సగం నేను. చైనా వాళ్ళు దీన్ని ఇన్ యాంగ్ అన్నారు. అవును, రైట్. న్యూరో సైన్స్ వాళ్ళు మ్యాస్క్యులైన్ ఫెమిలైన్ పొలారిటీ అన్నారు.
ఈ పొలారిటీ ఎవరి మధ్య అయితే ఉంటుందో ఆ రిలేషన్షిప్లో ఫైర్ ఉంటుందండి. ఎస్, ఆ రిలేషన్షిప్ ఎన్ని సంవత్సరాలైనా, చాలా డివోర్సెస్ ఈ మధ్య ఏదో గొడవల వల్ల అవ్వట్లేదండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకు బోరు కొట్టు అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇద్దరు సేమ్ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నారు, అవును, ఇద్దరు మ్యాస్కులైన్ అయిపోయారు లేదా ఇద్దరు ఫెమినైన్ అయిపోయారు. ట్విస్ట్ ఏంటంటే అండి, నేను బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటే నా ఆపోజిట్ ఎనర్జీని నేను మాస్క్గా పెట్టుకుంటా. అంటే నాది డామినేటింగ్ మ్యాస్కులైన్ అనుకోండి, నేను స్ట్రెస్లో ఉంటే ఫెమినైన్లోకి వెళ్ళిపోతా తెలియకుండా. అక్కడ క్లాష్ వస్తుంది. ఈ ఎనర్జీస్ అర్థమైనయా, ఒకళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఒకళ్ళకి అర్థమైనయా, ఎప్పుడు ఎవరు మ్యాస్కులైన్లో ఉండాలి, ఎప్పుడు ఫెమినైన్లో ఉండాలి తెలుస్తుంది. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండి. అవును, ఆ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల ఇదంతా. అవును, అసలు ఇదంతా ఉన్నాయని తెలియదే. చాలా మంది తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళంతా ఒకటి, మగవాళ్ళంతా ఒకటి కాదండి. లోపల హ్యూమన్ బ్రెయిన్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అమ్మో, లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల ఇవన్నీ అండి ప్రాబ్లమ్స్. ఒక సర్కిల్లో బతికేస్తారు అందరూ. అవునండి, ఆ బ్రాడ్ మైండ్ సెట్ కానీ ఇది కానీ, పోనీ మనం ఇది చేస్తే ఏమైనా బెటర్గా ఉంటుందేమో, ఏదైనా మన మంచి కోసమే కదా చేసేది అనేటువంటి థాట్ ఉండదు. లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి అన్నమాట. ఇంతే, నువ్వు కూడా అంతే, పెద్ద తేడా ఏముంది, నువ్వు ఏదైతే నేను అదే. చాలా మంచి మాట అండి. అతి డేంజరస్ లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ సేమ్. కాదండి, బ్రెయిన్ సేమే కానీ లోపల దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓన్లీ లవ్ ఉంటే రిలేషన్షిప్లో, ప్రేమ అనేది ఉంటే దట్స్ ఫ్రెండ్షిప్ అండి. ఏ రిలేషన్షిప్లో అయితే పొలారిటీ ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. బట్ అది ఫ్రెండ్షిప్తోనే సాధ్యం, దానికి కంటిన్యూ చేయాలన్న. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రెండ్షిప్తో ఉంది. ఎక్స్పెషల్లీ కపుల్ మధ్యలో దేర్ హ్యాస్ టు బి దట్ ఫైర్ అండి, దేర్ హ్యాస్ టు బి దట్ స్పార్క్ అండ్ ప్యాషన్, రైట్? రిలేషన్షిప్లో ఆ స్పార్క్, ప్యాషన్, ఫైర్ ఉండాలంటే పొలారిటీ తెలిసి ఉండాలి. నేను చాలా కపుల్స్ని చూశానండి, 50 years ఆఫ్ మ్యారేజ్. అవును, మ్యారేజ్ 50 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది, స్టిల్ దే ఆర్ వెరీ వైబ్రెంట్. నాకు అక్కడి నుంచి నా రీసెర్చ్ ఇక్కడ మెయిన్ ఇవన్నీ నేర్చుకోవడానికి గల కారణం, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు. కొంతమంది పెళ్ళైన 6 నెలలకో సంవత్సరానికో అయిపోయింది పరిస్థితి, వాళ్ళ మధ్య గొడవలేం లేవు. ఒకళ్ళంటే ఒకళ్ళకు ప్రేమ ఉంది, ఒకళ్ళంటే ఒకళ్ళని యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటయ్యా అంటే, ఏంటో బోరింగ్ ఉంది, ఏంటో ఈ రిలేషన్షిప్ ఎక్కడికి పోతుందో తెలియదు, ఒకళ్ళతో ఒకళ్ళని సింక్ అవ్వట్లా. ఏం సింక్ అవ్వట్లా? ఈ మ్యాస్క్యులైన్ ఫెమినైన్ సింక్ అవ్వట్లా. ఫస్ట్ ఇదంతా కావాలంటే ఫస్ట్ తెలుసుకోవాలండి, మీలో డామినేటింగ్ ఎనర్జీ ఏంటి, మీ పార్ట్నర్లో ఏముంది, హౌ ఆర్ యూ సింకింగ్ ఇట్ టుగెదర్, దట్స్ వాట్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లవ్ ఒక్కటే ఉండే సరిపోదు, రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే దాంట్లో పొలారిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఎంబీఎన్ కశ్యప్ గారు. ఎందుకంటే